ఈ సోరియాసిస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే కనుక ఫస్ట్ వన్ ప్లేగ్ సోరియాసిస్, సెకండ్ వన్ ఇన్వర్స్ సోరియాసిస్, థర్డ్ వన్ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్, ఫోర్త్ వన్ గట్టెడ్ సోరియాసిస్, ఫిఫ్త్ వన్ పస్టులర్ సోరియాసిస్. సో ఫస్ట్ వన్ ప్లేగ్ సోరియాసిస్ అంటే ఏంటి? ప్లేగ్ సోరియాసిస్ అనేది యూజువల్లీ ఏంటంటే మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. పామ్స్లో కానీ సోల్స్లో కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ డ్రైనెస్ అనేది కనిపిస్తుందండి. నెక్స్ట్ వన్ గట్టెడ్ సోరియాసిస్. గట్టెడ్ సోరియాసిస్ అంటే ఇది యూజువల్లీ ఎలా అంటే మన బాడీలో ఎక్కడైతే ర్యాషెస్ అంటే ఎక్కడైతే ప్యాచెస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయో ఆ ప్యాచెస్ చుట్టూ ఏంటంటే సర్క్యులర్ ర్యాష్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అది 1 సెంటీమీటర్ డయామీటర్లో మనకి ఆ ర్యాష్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ ర్యాష్ చుట్టూ రెడ్ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని యూజువల్లీ మనకి ఏంటంటే ఇది మనకి ఎక్కువగా అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అటాక్ అయినప్పుడు అడల్ట్ ఏజ్ గ్రూప్స్లో మనకి గట్టెడ్ సోరియాసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వర్స్ సోరియాసిస్. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే ఇది యూజువల్లీ ఎలా ఉంటుందంటే మనకి ఈ ఇన్వర్స్ సోరియాసిస్ మనకి బేసికల్గా మన బాడీలో స్కిన్ ఫోల్డింగ్స్ అంటే మనకి ఎక్కడైతే స్కిన్ ఫోల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే స్కిన్ ఫోల్డింగ్స్ ఎక్కడ ఉంటాయి మనకి జనరల్లీ అంటే మనకు మెడ దగ్గర కానివ్వండి, యాక్సిలరీ రీజియన్లో కానివ్వండి, నెక్స్ట్ మనకి బ్రెస్ట్ కింద రీజియన్లో కానివ్వండి, థైస్ రీజియన్లో కానివ్వండి ఎక్కువగా మనకి ఏంటంటే ఈ స్కిన్ ఫోల్డింగ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఏరియాస్లో మనకి ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.